హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను మీ మాధవి మేడంని. ఈరోజు నేను నా దగ్గర ఉన్న పిల్లలందరికీ కూడా ఒక చిన్న కథ చెప్పాను. ఫ్రెండ్షిప్ అంటే, స్నేహం అంటే ఎలా ఉంటుందో. ఆ కథ మేము ఎక్కడ నేర్చుకున్నామంటే, చిన్నప్పుడు కథల పుస్తకాలు ఉండే మేము చదువుకునే రోజుల్లో చిన్నారులు చెప్పినటువంటి కథలు. అవి కూడా చిన్నపిల్లలు చక్కగా ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. నేను ఈరోజు మీకు స్నేహం అనే ఒక కథని చెప్తాను. సృష్టిలో తీయనిది స్నేహం. స్నేహాన్ని పంచుకుంటే ఆనందం అధికమవుతుంది. ఆనందాన్ని రెండింతలు చేసేది, దుఃఖాన్ని సగానికి తగ్గించేది స్నేహమే. ఇక్కడ ఇద్దరు బాల్య స్నేహితులు ఉన్నారు. ఒకరిని ఒకరు విడిచిపెట్టి ఉండలేనంత స్నేహం వాళ్ళిద్దరిది. ఎవరి పనుల్లోకి వారు పోయినప్పటికీ రోజు సాయంత్రం పార్కులో కలుసుకొని మంచి చెడ్డలు కష్ట సుఖాలు చెప్పుకొని ఇంటికి వెళ్ళిపోయేవారు. ఇద్దరు వ్యాపారమే వృత్తిగా స్వీకరించి తమ తమ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాళ్ళు. ఒక అతను మంచి స్థితిపరుడు, ఇంకొక అతను మధ్యతరగతి కుటుంబంలో ఉన్నవాడు. ఏదో వ్యాపారం చేసుకుంటూ ఉన్న సంసారాన్ని ఒడిదుడుకుల్లో గడిపేస్తున్నాడు. ఇలా ఉండగా ఒకరోజు వ్యాపారం నష్టం వచ్చి దివాళా తీసి అప్పుల్లో మునిగిపోయాడు. అప్పులు తీర్చమని బాధించడం మొదలు పెడితే అతని దగ్గర డబ్బు లేదు. అప్పులు తీర్చలేడు, వాళ్ళని ఊరడించలేడు, బాధపడటం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఈ విషయాన్ని తన స్నేహితుడికి చెప్పడానికి మనసు విప్పి చెప్పలేకపోయాడు. ఒకనాటి సాయంకాలం యథావిధిగా పార్కులో భాగ్యరాజు, రంగరాజు, వాళ్ళిద్దరు స్నేహితుల పేర్లు అన్నమాట, కలుసుకున్నారు. ఈ మధ్య ఈ రంగరాజు అనే అతను అదోలాగా ఉండటం భాగ్యరాజు గమనించలేకపోలేదు. కానీ కారణం ఏందో అతనే చెప్తాడు కదా అని అడగలేదు. భాగ్యరాజు అనే అతను మంచి స్థితిపరుడు, రంగరాజు అనే అతను మధ్యతరగతి కుటుంబీకుడు. అతనే అప్పుల పాలైపోయాడు వ్యాపారంలో నష్టం వచ్చి. చూసి భాగ్యరాజు తన స్నేహితుడు ఏమీ చెప్పట్లేదు, ఎందుకో మౌనంగా ఉంటున్నాడని చెప్పేసి తనే ఒకరోజు అడుగుతాడు. ఎందుకు అలా ఉంటున్నావు? నిన్ను చూస్తుంటే దేని గురించి బాధపడుతున్నట్టు ఉన్నట్టు నాకు అనిపిస్తుందని అడిగితే, ఏమీ లేదు అని ఏటో చూస్తూ సమాధానం చెప్పాడు. ఆ సమాధానంతో తృప్తి పడక, లేదు నువ్వేదో దాస్తున్నావు నా దగ్గర, చెప్పమని అడిగాడు. చెప్పకూడదని నిర్ణయం తీసుకున్నట్టుగా ఉంది. నువ్వు నా ప్రాణ స్నేహితుడు కాదా? నువ్వు రహస్యాలు దాచుకుంటున్నావా? ఎప్పుడు ఇలాంటి పని చెయ్యవు కదా అని అడుగుతాడు స్నేహితుడు. అసలు మన ఇద్దరి స్నేహానికి అర్థం ఏంటి? ఇంకా అలా నువ్వు మౌనంగా ఉండి ఎట్లా నాతో మాట్లాడకుండా చెప్పకుండా దాచుకుంటే అంటాడు. అప్పుడు నేనేమైనా నీ బాధను తీర్చగలనేమో ఆలోచిస్తాను అని అడిగితే అప్పుడు చెప్తాడనమాట. తనకున్న బాధను చెప్పక తప్పేటట్టు లేదని గ్రహించుకొని మొహమాట పడుతూ తన బాధనంతా చెప్పాడు. తనకున్న అప్పుల బాధను చెప్తూ చావు తప్పక ఇంకో మార్గం ఏమీ లేదని కూడా అన్నాడు. నీతో చెప్పి నేను బాధ పెట్టడం ఇష్టం లేక ఇంతకాలం ఊరుకున్నాను అని చెప్పి ఇప్పుడు నువ్వు గట్టిగా నన్ను బలవంతం చేస్తావని చెప్తున్నాను అన్నాడు. అతని మాటలకి అతని స్నేహితుడు చలించిపోయి మర్నాడు అప్పులంతటికీ సరిపడే డబ్బు తీసుకొచ్చి అతనికి అందించి అప్పులు తీర్చుకోమని చెప్పేసి ఇచ్చేశాడు. ఆ ఇష్టంగానే మరిక తప్పదు కదా అని చెప్పేసేసి ఆ అప్పులు పాలైనటువంటి స్నేహితుడు అతని దగ్గర డబ్బులు తీసుకుని అప్పులన్నీ తీర్చేసుకున్నాడు. అతని మనసు బాగా తేలికబడిపోయి ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు. మనసులో బాధ అంతా పోయింది. మేలు చేసిన అతని స్నేహితుని గురించి మనసు నిండా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చెయ్యి కూడా తీసుకున్నాక అతని అప్పు తీర్చేయగలననే ధైర్యంతో అతని కాలం గడుపుతున్నాడు. కొంతకాలం గడిచిన తర్వాత భాగ్యరాజు అనేటువంటి బాగా స్థితిలో ఉన్నటువంటి అతను బ్యాంకు నుండి తన వ్యాపార నిమిత్తం తనకు కావాల్సిన సొమ్మును డ్రా చేసుకొని తీసుకొని వస్తున్నాడు. ఇతన్ని గమనిస్తూ ఇద్దరు దొంగలు దారి మధ్యలో అతన్ని అడ్డుపడి అతని నుండి డబ్బున్న బ్యాగుని లాక్కుంటారు. దొంగలు ఎంత కొట్టినా అతని డబ్బు సంచి వదలలేదు. అలా పెనుగులాడుతూనే ఉన్నారు. ఈలోగా అటే వస్తున్నటువంటి తన స్నేహితుడు రంగరాజు ఈ దృశ్యాన్ని చూసి తన స్నేహితుడు భాగ్యరాజు ఆపదలో ఉన్నాడని గ్రహించి ప్రక్కనే ఉన్న ఒక కర్రను చేత పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి దొంగలను కొట్టి దొంగలంటూ కేకలు వేశారు. నలుగురు చేరగానే దొంగలు కాళ్ళకు బుద్ధి చెప్పారు. భాగ్యరాజు నిట్టూర్చాడు.
రంగా, నువ్వు నన్ను వేళ ప్రాణాలతో నా డబ్బుని నన్ను రక్షించావు, నీకేం చేసి నీ రుణం తీర్చుకోగలను అని చెప్పి అంటాడు భాగ్యరాజు. అప్పుడు అతను ఏమంటాడంటే, నువ్వు సహాయానికి సహాయమే సాయం అందిస్తుంది, సహాయానికి సహాయమే సాయం అందిస్తుంది, నేను కాదు అన్నాడు రంగరాజు. ఇద్దరు ఆప్యాయంగా ఒక్కొక్కరు నిండు హృదయాలతో ఆలింగనం చేసుకొని ఒకరి స్పర్శ మరొకరికి ఎంతగానో సంతోషాన్ని కలుగజేసింది. మనిషికి మనిషి సాయం కావాలి. ఇతరులకు మంచి చేసినప్పుడు అది మీకు కూడా మంచి చేస్తుంది. సహాయాన్ని అందుకునేవాడు ధన్యుడు, సహాయాన్ని అందించేవాడు మూడింతలు ధన్యుడు అన్నాడు రంగరాజు. ఆ భగవంతుడు కూడా మంచివారికి మంచే చేస్తాడు. నీ విషయంలో కూడా సమయానికి నన్ను ఇక్కడికి రప్పించి నీ డబ్బును దోచుకుంటున్న దొంగలకు బుద్ధి చెప్పగలిగాను. అంతా భగవంతుని ఆజ్ఞే అని చెప్పి అన్నాడు ఆ రంగరాజు. మరి స్నేహానికి ఉన్నటువంటి విలువ, స్నేహం అంటే ఏంటి, ఎలా ఉండాలి స్నేహితులతో, ఇది వెనకటి రోజుల్లో చిన్నపిల్లలకు చెప్పుకున్నటువంటి కథ ఇది. మరి ఈ రోజుల్లో ఇంత బాగా స్నేహం అనేటువంటిది జరుగుతుందా అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి. తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ కష్టాల్లో ఉంటే స్నేహితులు పక్కకి వెళ్ళిపోతారు, ఎవ్వరూ పట్టించుకోరు. అసలు స్నేహితులు దాకా పోయారండి. ఇళ్లల్లో అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళే ఒకళ్ళనొకళ్ళు పట్టించుకోరు. వెనకటి రోజుల్లో ఒకళ్ళు బాగా చదువుకొని పైకి వెళ్తే పక్కన ఉన్నటువంటి తమ్ముడిని చెల్లిని అక్కని పైకి తీసుకెళ్తారని బాగా ఘనంగా చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు అసలు ఒకళ్ళు ఎవరు పైకి వెళ్తే వాళ్ళే గొప్ప. ఎవరి కష్టాల్లోనే ఎవరికి అవసరం లేదండి ఈ రోజుల్లో. అసలు బాగా పూర్తిగా మనుషులు మారిపోయారు. కానీ ఎంత మారినా ఏదో ఒక రోజుకి మళ్ళీ వెనకటి రోజులు వస్తాయి. మనం మన బిడ్డలకి మార్పు అనేటువంటి దాన్ని తీసుకురావద్దు. వెనకటి పద్ధతుల్లోనే మన పిల్లల్ని పెంచుకుందాము. స్నేహం అనే దానికి అందరూ చెడ్డ స్నేహితులు ఉంటారని చెప్పి అనుకోకూడదు. ఎక్కడో ఒక చోట మంచివాళ్ళు అనేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ అంటాం. మంచి ఆలోచనతో, మంచి పద్ధతులతో, మంచి నడవడికతో మన పిల్లల్ని పెంచుకొని వృద్ధిలోకి తీసుకువద్దాము.